స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అధికారంలో ఉన్నది ఇక పార్టీ బలోపేతం చేయడానికి ఇది చాలా ముఖ్యం. ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంతోదన్న ఫిబ్రవరిలో అయితే ఇక సంక్రాంతి తర్వాత అంటే ఫిబ్రవరిలో ఇక స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలు. కానీ రాజకీయ పార్టీలు బలపరిచి అక్కడ అభ్యర్థులు నిలబడతారు. కొంతమంది స్వతంత్రులుగా నిలబడతారు. ప్రధాన పార్టీలైతే బలపరిచి అక్కడ అభ్యర్థులను నిలబెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవాల్సిందే. క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం దాదాపు పంచాయతీలన్నీ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ బలం ఉండేలాగా అన్ని స్థానాలు గెలవాల్సిందే. గెలవని పక్షంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వేరే పార్టీ బలపరిచి గెలిచినా, ఇండిపెండెంట్‌గా గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళని చేర్చుకోవాలి. ఇదే ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఉన్న టార్గెటు. దాంతోపాటు మంత్రులకు ఉన్న టార్గెటు. ఇక ఎమ్మెల్సీలకు, ఎంపీలు కూడా అందరూ కూడా దీనిపై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో పాటు కార్పొరేషన్ చైర్మన్‌లు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు.